హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కొనేసండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరియు ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. నెక్స్ట్ చూస్తే పంజాబ్లో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్ ఒకసారి చూద్దాం ఏమున్నాయో. బంగ్రా, దండాస్, ధామన్, ధామన్, గిద్దా, మల్వాయ్ గిద్దా, డఫ్, కిక్లీ, దెన్ భాండ్, నాక్వల్ ఈక్వల్ అనుకో కొద్దిసేపు. ఇప్పుడు చూస్తే మనకు చూడండి చాలా సింపుల్గా చూడండి మనకి కదా. సో పంజాబ్ అంటే మనకు గుర్తొచ్చేది పంజాబ్, 5 నదులను మనం పంజాబ్ అంటాం. మరి పంజాబ్ అంటే మనకు గుర్తుకొచ్చేది అంటే గోల్డెన్ టెంపుల్. సో గోల్డెన్ టెంపుల్లో బంగారు దండిగా ఉంటుంది. పేర్ల ముందు కదా మీకు పేర్లోనే గోల్డెన్ టెంపుల్, గోల్డ్ బాగా దండిగా ఉంది. ఆ యొక్క ధనాన్ని ఎక్కడ దాచాలా, ఆ బంగారం ఎక్కడ దాచాలి, గిడ్డంగుల దాచాలా. ఆ బంగారం ఎక్కడ దాచాలా, గిడ్డంగులు దాచాలా. అప్పుడు డప్పు, బ్యాండ్, కిక్లీ చేసుకుని అందరూ ఈక్వల్గా పంచుకోవాలా. అయిపోయింది. ఇది కోడింగ్. దాన్న ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. మరి పంజాబ్ అంటే మనకు గుర్తొచ్చింది గోల్డెన్ టెంపుల్. మరి ఇక గోల్డెన్ టెంపుల్లో దండిగా ఏముంది, బంగారు ఉంది. చాలామంది బాంగ్రా ఎప్పుడు మర్చిపోతూనే ఉంటారు. చాలామంది బాంగ్రా ఏ రాష్ట్రానికి అబ్బనేసి, ఏరి సింపుల్ మిత్రమా. బాంగ్రా అంటే బంగారు, గుర్తుపెట్టుకో. బంగారు ఎక్కడుంది, గోల్డెన్ టెంపుల్లో ఉంది. మర్చిపోతారా, ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ మీరు మర్చిపోకూడదు. అంతేగా గోల్డెన్ టెంపుల్లో బంగారు దండిగా ఉంది కాబట్టి బాంగ్రా డ్యాన్స్. ఎంత దండిగా ఉంది, దండిగా ఉంది. సో దండాసు, బాంగ్రా రెండు కూడా పంజాబ్లోని ఫోక్ డ్యాన్సెస్. ఓకే, మరి చూస్తే ధనం, ఆ ధనాన్ని ఏం చేశారు, గిడ్డంగులు దాచుకున్నారు. ఎవరు దాచుకుంది, మల్వాయ్. సో మల్వాయ్ గిడ్డంగుల్లో, మాల్ అంటే బ్యాడ్ అని అర్థం. మరి ఆ స్వామి డబ్బులు దాచుకోకూడదు కదా, అట్లా. ఓకే, కాబట్టి ఆ యొక్క ధనాన్ని గిడ్డంగుల్లో మలాయ్ గిడ్డంగులు దాచినారు. ఓకే, మల్వాయ్. ఓకే, మావాయ్ అని పడుతుంది, మావాయ్. ఓకే, మల్వాయ్ లేదంటే మలై అంటే కొండ. ఓకే, మలై, MALAI, మలై అంటే ఏమంటే కొండ. తిరుమలై తమిళ్లో మలై అంటే కొండ. కాబట్టి మలై గిడ్డంగులు దాచేసినారు. తర్వాత వీళ్ళు డబ్బులు దాచుకున్నారు కదా, ఈ 4 హుషారుగా ఉన్నారు. ఇంకా హుషారుగా డప్పులు కొట్టుకుంటూ బ్యాండ్ వాయించుకుంటూ కిలకిలలు చేసుకుంటూ ఆ ధనాన్ని అందరూ కూడా ఈక్వల్గా పంచుకున్నారు. ఓకే, చూద్దాం ఒకసారి. బాంగ్రా అంటే బంగారు, దండాస్ అంటే దండిగా,
ధమన్ అంటే ధనం అనుకోండి, ధమన్ అంటే ధనం అనుకోండి. గిద్ద అంటే గిడ్డంగి అనుకోండి, గిద్ద అంటే గిడ్డంగి అనుకోండి. సో మాల్వా అంటే మలై అంటే కొండలు. ఎక్కడ దాచినా బంగారాన్ని ఎవరికి కనిపించకుండా ఉండాలి కాబట్టి కొండలు దాచారు. కొండల్లో గిడ్డంగులు, మలై గిద్ద కొండల్లోని గిడ్డంగులు దాచుకున్నారు. అప్పుడు వీళ్ళ సొంతం అయిపోయింది కదా, చాలా హుషారుగా డప్పులు కొట్టుకుని డఫ్ అంటే డప్పులు కొడుతున్నారు. ఎట్లా బ్యాండ్ కూడా, డప్పులు బ్యాండ్ కూడా. దాంతోపాటుగా ఊళ్ళలు కేకలు, కిలకిలలు హుషారుగా కిక్లి కిలకిలలు. సో హుషారుగా దాన్ని అందరూ కూడా ఈక్వల్గా పంచుకున్నారు. నాట్ ఈక్వల్ అంటే ఈక్వల్గా పంచుకున్నారు. సో అట్లా నేర్చుకుంటే మనం ఏ ఫోక్ డ్యాన్స్ అయినా సరే, ఏ రాష్ట్రానికి సంబంధించిన సరే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఒక్కసారి మీరు ఏం చేయాలంటే దీన్ని స్టోరీ రూపంలో ఈజీగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వన్. మనం ఎప్పుడు కూడా మర్చిపోలేని విధంగా మీరు ఏదో కోడింగ్ అంటే ఎట్లా కోడింగ్ కాకుండా కంప్లీట్గా మనం రిలేటెడ్ కోడింగే చూసుకుంటాం. ఎందుకంటే చాలామంది సార్ 28 స్టేట్స్ ఉన్నాయి కదా, ప్రతి స్టేట్ కూడా ఇట్లా నేర్చుకున్న కష్టంగా అనుకుంటూ ఉంటారు. కష్టం ఇతని కాదనిలే, మరి ఆ స్టోరీ లేకుండా ఇట్లా ఎన్ని నేర్చుకుంటారు చెప్పండి, ఎన్ని నేర్చుకోగలమని చెప్పండి. అందువల్ల కోడింగ్ అనేది ఫోక్ డ్యాన్సెస్కి చాలా ఇంపార్టెంట్గా మీరు భావించండి. సో ఒకసారి కష్టం, రెండోసారి కష్టం, 3, 4, 5 సారి సులువైపోతుంది అంతవరకు.